దానికి సంబంధించిన వ్యాధులను తెలుసుకోవడానికి ఎండోస్కోపీ, బెరియం మీల్ ఎక్స్రేలు తోడ్పడతాయి. పెద్ద పేగులోని వ్యాధులను కనుక్కోవడానికి సిగ్మాస్కోపీ, కొలోనోస్కోపీ, బేరియం ఎనీమా ఎక్స్రేలు తోడ్పడతాయి. గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడనల్ అల్సర్ని బేరియం మీల్ ఎక్స్రేలు, ఎండోస్కోపీ ద్వారా కనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ పరీక్షల ద్వారా జీర్ణాశయంలో ఉన్న క్యాన్సర్, ట్యూమర్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అవసరమైతే ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీసుకుని ఆ పుండు ఎటువంటిది, ట్యూమర్ ఏమైనది హిస్టోపథాలజీ ల్యాబొరేటరీలో పరీక్ష ద్వారా నిర్ధారణ చేయవచ్చు. జీర్ణాశయంలో పుండు, దీనినే పెప్టిక్ అల్సర్ అంటారు. ఎన్ని మందులు వాడినా మానకుండా దీర్ఘకాలికంగా పుండు ఉండి బాధ కలిగిస్తూ ఉంటే ఆపరేషన్ చేయడం ఒక్కటే మార్గం. ఒకవేళ జీర్ణాశయంలోని పుండులో నుంచి రక్తస్రావం జరుగుతున్నా, జీర్ణాశయంలోని పుండు చిల్లులు పడినా, జీర్ణాశయం చివర ముడుచుకుపోయినా ఫైలోరిక్ స్టెనోసిస్ క్యాన్సర్ అని అనుమానం కలిగినా ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. కడుపులో పుండు వస్తే పార్టియల్ గాస్ట్రెక్టమీ ఆపరేషన్ను చేయవలసి వస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించవలసి వస్తుంది. డియోడనం భాగంలో పుండు ఏర్పడితే ఫైలోరిక్ భాగం మూసుకుని పోతే గ్యాస్ట్రోజుజునాస్టమీ ఆపరేషన్ చేస్తారు. ఈ ఆపరేషన్ను ఒక రకంగా బైపాస్ సర్జరీ అని చెప్పవలసి ఉంది. మామూలుగా మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయం నుండి డియోడనంలోకి, చిన్న పేగు మొదటి భాగంలోకి వెళ్తుంది. ఆ తర్వాత జుజునంలోకి చేరుతుంది. కానీ ఫైలోరిక్ భాగం మూసుకుని పోయినా, డియోడనం భాగంలో పుండు పడినా గ్యాస్ట్రోజుజునాస్టమ్ ఆపరేషన్ చేసి ఆహారం ఆ మార్గం కూడా ప్రయాణించకుండా చేస్తారు. ఈ ఆపరేషన్ చేసి జీర్ణాశయానికి, జుజునం, చిన్న పేగుకి కనెక్షన్ను ఏర్పాటు చేసి ఆ మార్గం గుండా జీర్ణాశయం నుంచి నేరుగా చిన్న ప్రేగులోకి ఆహారం చేరేటట్లు చేస్తారు.